మండలంలోని మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి మరి ఈరోజు మా కనకమ్మ గుడి దగ్గర నుండి ఏదైతే మా డప్పుల రథయాత్ర, మా ఆటో రథయాత్ర ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ప్రతి ఊరికి మా రథయాత్ర గ్రామ గ్రామాన వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఆ అవగాహన సదస్సు అందరూ విని మరి జరగబోయే రేపటి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహాసభకు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఆ సభను విజయవంతం చేసుకోవాలని ప్రతి మాదిగ బిడ్డ ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు సంఖ్యకు డప్పు వేసుకొని విచ్చేసినట్లయితే మన ఎస్సీ వర్గీకరణ సాధనకై గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన పైన ఉన్నది. కాబట్టి మాదిగ బిడ్డలు అందరి పక్షాన మన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ ఐక్యంగా ఉండి మన మాదిగ జాతి ముద్దు బిడ్డల కోసమైన భవిష్యత్తు పోరాటం ఉన్నది. కాబట్టి మన ఆకలి కేకలు ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి మన ఎంఆర్పిఎస్ వెనుకబడి మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందో మన హక్కుల కోసమే ఈ కొట్లాట. మన ఎవరి హక్కులు మనం పుచ్చుకుంటాలేం, మన జాతీయ హక్కులనే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని భావి తరాలకు కూడా మనం ఎస్సీ సాధించుకున్నట్లయితే మన జాతి బిడ్డలు ఎంతో కొంత అన్ని విధాలుగా రాజకీయంగా విద్యాపరంగా వైద్యపరంగా అందరికీ సమన్వయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే 26వ తారీఖు నాడు మా ఎంఆర్పిఎస్ ప్రారంభం వస్తున్న ఆఫీస్ కార్యాలయము. ఆ కార్యాలయం యొక్క ఉద్దేశం సబ్బండ వర్గాల కోసం, మాదిగా జాతి కోసమే కాదు. పేరు మాత్రం ఎంఆర్పిఎస్ కార్యాలయం ఉంటుంది, కానీ ఇతర అన్ని వర్గాల కోసం మా జాతి మీకోసం కొట్లాడుతూ ఉంటుంది. అన్యాయం ఎక్కడుంటే అక్కడ ఈ సబ్బండ వర్గాల కోసం మాదిగా జాతి ముందుండి మీకోసం న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ కార్యాలయానికి ప్రతి ఒక్కరూ రేపు 26వ తారీఖు నాడు అందరు గ్రామాలను తరలి వచ్చి మన కార్యాలయాన్ని విజయవంతం చేసుకొని అదేవిధంగా ఆ రోజే సంస్కృతి కార్యక్రమాలు, డప్పు కళాకారులు, మన అందరూ కళాకారులు పెద్ద ఎత్తున మత్స్య దేవేందర్ అన్న గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా నా జాతి బిడ్డలు అన్న ప్రతి ఒక్కరూ ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ ఇక్కడ మా చీఫ్ గెస్ట్ రథయాత్ర ప్రారంభించడం జరిగింది. మా నాయకుడు ఏఎంసీ చైర్మన్ గాయపాటి హనుమంత్ గారి చేతుల మీదుగా ఈ రథయాత్ర ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ఈ రథయాత్ర అనేది 26వ తారీఖు నాడు కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు గదడు వాదడుగా మనం అందరూ వారికి అవకాశం కల్పించి వారికి దిశగా మనం ముందుకు పోవాలని ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.